భారత్లో కరోనా వైరస్ మహమ్మారి ఊహించని రీతిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32,695 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒక్క రోజులో 606 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 6,12,815 మంది కోలుకున్నారు. మరో 3,31,146 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేట్ 63% ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,676 మందికి కరోనా సోకింది. 10 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,018కి చేరింది. మొత్తం మరణాలు 396కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఒక్కరోజే 1,296 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 27,295 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ టాప్లో ఉంది. 788 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 224 కేసులు, మేడ్చల్లో 160, నల్లగొండలో 64, సంగారెడ్డిలో 57, వనపర్తిలో 51, వరంగల్ 47, నాగర్ కర్నూలు 30, నిజామాబాద్లో 20 కేసులు రికార్డయ్యాయి. ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒక్క రోజులో 2,593 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 38,000 దాటింది. మరోవైపు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారీగా పరీక్షలు చేస్తోంది ప్రభుత్వం. కరోనా కేసుల్లో కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 590 కేసులు నమోదు కాగా తూర్పుగోదావరి జిల్లాలో 500 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లాలో 205, పశ్చిమ గోదావరిలో 195, అనంతపురం 174, గుంటూరు 139, కృష్ణా 132, కడప, నెల్లూరు జిల్లాల్లో చెరో 126, శ్రీకాకుళంలో 111, విజయనగరంలో 101, విశాఖ జిల్లాలో 81 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి వారం రోజుల పాటు జిల్లా మొత్తం సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా తీవ్రత జిల్లాలో రోజు రోజుకు పెరుగుతుండటంతో లాక్డౌన్ కఠినంగా అమలు చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రోజు రోజుకు కరోనా ఉధృతి పెరుగుతోంది. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో కేసులు 200 దాటేయడంతో వైరస్ నియంత్రణ కోసం అధికారులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతిస్తున్నారు. ఇక బ్యాంకులు సైతం లాక్డౌన్ పరిధిలోకి వచ్చేశాయి. బ్యాంకులన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. సరైన వ్యూహంతో తగినన్ని కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయకపోతే మహమ్మారిని నియంత్రించలేమని టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిర్ధారణ పరీక్షల అవసరాన్ని మరోసారి వివరించారు చంద్రశేఖరన్. టాటా గ్రూప్ కంపెనీ న్యూస్ లెటర్లో చంద్రశేఖరన్ తన అభిప్రాయాలు వెల్లడించారు. కరోనా వైరస్ విస్తృతి పెరుగుతున్న సమయంలో కోవిడ్ నిర్ధారణకు కీలకమైన పీసీఆర్ కిట్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వీటికి కావాల్సిన కారకాలను కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. శాంపిల్ సేకరణ, వాటిని తరలించడం, పరీక్షించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. వీటన్నింటినీ అధిగమించి నిర్ధారణ పరీక్షలు చౌకగా సులభతరం చేసేందుకు టాటా గ్రూప్ ప్రయత్నించినట్లు చైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. దేశంలోని అత్యంత అనుభవం ఉన్న నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధన పైలట్ ప్రాజెక్టు పూర్తయిందన్నారు. యూజీసీ, ఏఐసీటీయూ సూచించిన విధంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా వారిని ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని స్పష్టం చేసింది. ఆగస్టు 15 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని సర్కార్ తెలిపింది. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల రీషెడ్యూల్ రూపొందిస్తామని చెప్పింది. స్కూళ్ల పునఃప్రారంభం, విద్యాబోధన లాంటి అంశాలపై కేంద్ర మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతి పరిశీలించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రి వార్డులో నీళ్లు చేరడంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి ఈటల. వార్డులోకి నీరు వచ్చిన వెంటనే వాటిని తోడించి ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆసుపత్రి సిబ్బంది మనోధైర్యం దెబ్బతినేలా విపక్షాలు వ్యవహరించొద్దన్నారు మంత్రి.
వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కరోనా వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు జగన్. సరైన అవగాహనతో 85% ఇంట్లోనే ఉండి మందులను తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. కరోనా నివారణ చర్యలపై కలెక్టర్లు మరింత దృష్టి పెట్టాలని ఆదేశించారు జగన్. కోవిడ్ కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు కూడా వ్యాక్సిన్ వచ్చేదాకా మనము కోవిడ్ కలిసి జీవించవలసిన పరిస్థితే వస్తూ ఉంది. సో దీనికేమీ వైద్యం లేదు కాబట్టి దీనికేమీ ఆపగలిగింది కూడా మనం చేయగలిగింది కూడా ఏమీ ఉండదు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంతో ఎలా బ్రతకాలి అన్నది పూర్తిగా అందరం కూడా అవగాహన పెంచుకునేటట్టుగా కలెక్టర్లు అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్ కనుక్కునేదాకా ఇది కోవిడ్ మనము కలిసి జీవించాల్సింది. దీంట్లో భాగంగా మరీ ముఖ్యంగా అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం. కోవిడ్ నాకు ఉంది అని చెప్పి నాకు అనిపిస్తే నేను ఏం చెయ్యాలి అన్న సంగతి నాకు తెలిసి ఉండాలి. ఎవరికి ఫోన్ చేయాలి, నేను ఎవరికి ఫోన్ చేయాలి, ఏం చేయాలి, ఈ రెండు అంశాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి. అడ్వర్టైజ్మెంట్స్ కానీ హోర్డింగ్స్ కానీ ప్రతి ఒక్క చోట కూడా క్లియర్ కట్గా పెట్టండి. ఏ టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఎవరికి ఫోన్ చేయాలి, కోవిడ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలిగితే కోవిడ్ ఎవరికన్నా వస్తూ నాకు ఉంది అని చెప్పి తెలుసుకున్న వెంటనే తను ఎవరికి ఫోన్ చేయాలనో వాళ్ళకు ఫోన్లు చేస్తే 85% మంది ఇళ్లలోనే ఉండే వైద్యం తీసుకొని మందులు తీసుకొని బాగా అయిపోతా ఉన్న పరిస్థితి. కేవలం 15% మంది మాత్రమే హాస్పిటల్స్కు పోవాల్సిన పరిస్థితి. అందులోనూ కేవలం 4% మాత్రమే ఐసీయూ స్థాయికి కూడా పోయే పరిస్థితి. కాబట్టి ఇది ఎవరికైనా వస్తుంది. రాని వ్యక్తి బహుశా ఎవరు ఉండకపోవచ్చేమో రాబోయే రోజుల్లో. ఓ జ్వరం వచ్చినట్టుగానే భావించాలి, వస్తుంది పోతుంది. ఆరోగ్యశ్రీలో మరో ముందడుగు వేశామన్నారు సీఎం జగన్. కరోనాను మొదటిసారిగా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత ఏపీ ప్రభుత్వానిదేనన్నారు. ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం జగన్. ఈ పథకం పరిధిని విస్తృతంగా పెంచుతామని తెలిపారు. మరో 6 జిల్లాలకు విస్తరింపు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది ఆరోగ్యశ్రీలో ఒక మరో మైలురాయి అని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఏప్రిల్ 6వ తారీఖునే కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదే. మనం చేసిన తర్వాతనే మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికైనా కూడా స్ఫూర్తిదాయకమయ్యాం. దాంట్లో నుంచి కూడా ఇంకొక అడుగు ముందుకు వేసి వారం రోజుల కిందట నాన్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో కూడా కరోనా ట్రీట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటికి కూడా చేయమని చెప్పి కూడా డబ్బులు మనమే ప్రభుత్వమే ఇస్తుందని కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా దాదాపుగా 1088 104 108కి సంబంధించిన అంబులెన్స్లు ఏకంగా ఒకేసారి 1088 అత్యాధునిక సదుపాయాలు ఉన్న వాహనాలు, వెంటిలేటర్ సపోర్ట్స్ కూడా చాలా మటుకు వెహికల్స్లో కూడా పెట్టడం కూడా జరిగింది. విశాఖ జిల్లాలో వరుస పారిశ్రామిక ప్రమాదాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ సేఫ్టీ డ్రైవ్ చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఫార్మా కంపెనీలు అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు, నియంత్రణ చర్యలపై నిశ్చితంగా పరిశీలించేందుకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనుంది. ఇండస్ట్రీస్, ఫైర్, పీసీబీ నుంచి టీం సభ్యులను ఎంపిక చేస్తారు. ఫార్మా కంపెనీలు అనుసరిస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, భద్రతా ప్రమాణాలపైన ఈ నెల 28 నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఉస్మానియా ఆసుపత్రిలో సమస్యలు మొదలుకొని సర్కార్ అప్పులపై తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంపై క్లారిటీ ఇవ్వాలని కోరారు సిఎల్పి నేత భట్టి. వారు ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చారు. వారు మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడితే హైదరాబాద్ విశ్వనగరం మారుతున్నాను. ఏంది నువ్వు మార్చింది విశ్వనగరం? నిన్న ఉస్మానియా ఆసుపత్రి దగ్గర పోయి హాస్పిటల్ వార్డులు చూస్తే అర్థమవుతుంది. పడ్డ నీళ్లు పడ్డ వర్షం చూస్తే ఆ వార్డులో ప్రవహిస్తున్నటువంటి విధానం చూస్తే హైదరాబాద్ నగరాన్ని మీరు ఏ రకంగా విశ్వనగరంగా మార్చారో అర్థం అవుతూ ఉంటుంది. రాష్ట్రం గత 4 నెలల నుంచి భయం గుప్పెట్లో బతుకుతూ ఉంది. ప్రతి కుటుంబం కూడా ఆందోళనకరంగా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడితో ఈ రాష్ట్రంలో బతుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి ప్రభుత్వం దొరకటం దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్, కావాల్సినంత వనరులు ఉన్నాయి. కరోనా కోవిడ్తో రాష్ట్ర ప్రజలంతా కూడా భయంగా దీని బారిన పడి చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటే రాష్ట్రాన్ని పూర్తిగా గాలికి వదిలేసి తన ఇష్టానుసారం ముఖ్యమంత్రి గారు కొన్ని రోజులు ఫామ్ హౌస్లో, కొన్ని రోజులు ప్రగతి భవన్లో, అంతే తప్ప రాష్ట్రం ఏమైపోతా ఉంది, ప్రజా ఆరోగ్యం ఏమైపోతా ఉంది, ప్రజలు బతుకుతూ ఉన్నారా, వీళ్ళ ఇబ్బందులు ఏందని ఆలోచన చేసే పరిస్థితిలో లేరు. వారు లేకపోతే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు అరెస్ట్ చేసి లోపలే పెట్టడం కాదు పరిపాలన, ప్రజాస్వామ్యం. ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి, దుర్మార్గమైనటువంటి పాలనని ఇప్పటికైనా మనం వదిలించుకోకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఆందోళన కూడా కలుగుతూ ఉంది. ఇక్కడ ప్రాణ రక్షణ లేదు, ఆరోగ్యం గురించి ఆలోచించేవాడే లేడు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆ వార్డులో నీళ్లు ప్రవహిస్తున్నటువంటి సంఘటన చూస్తా ఉంటే చాలా బాధ కలుగుతా ఉంది. జర్నలిస్టు బాబు మధ్యతరగతి వాళ్ళు కరోనా సోకితే నన్ను కాపాడండి 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 అని వాళ్ళు చెప్పే పంపించే వీడియో క్లిప్పింగ్స్, సామాన్యులు పంపించే వీడియో క్లిప్పింగ్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే కడుపు తరక్కిపోతా ఉంది. దేశమంతా చూస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా దాన్ని పూర్తి గాలికి వదిలేశారు, అతలాకుతలం అయిపోతుంది. నేను చెప్తా ఉన్నాను, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రికి, మీరు ఇప్పటివరకు చేసుకొచ్చిన అప్పులు, చేసుకొద్దాం అనుకున్న అప్పులు, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయండి. లేకపోతే నేను లెక్కతో సహా చెప్తాను. నేను వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, క్లాసుల పరిస్థితి ఏంది, ఒక రివ్యూ చేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది వాళ్ళకి, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు స్కూల్ స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయకపోతే ఏంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, ఏమి యాక్షన్ ప్లాన్ లేదు. మనకల్లా కావాల్సిందల్లా ఒక్కటే, వచ్చే రెవెన్యూ, మద్యాల అమ్మకం, దాని ద్వారా వచ్చే రెవెన్యూ, తెచ్చుకోవడానికి అప్పులు ఏ పరిస్థితి, ఎక్కడెక్కడ తెచ్చుకోవడానికి అవకాశం ఉందో దాని మీద, లేకపోతే ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేయటం, వీటన్నిటిని తెచ్చుకొని మనకు కావాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో డబ్బులు రిలీజ్ చేయటం, సెక్రటేరియట్లో బ్రహ్మాండంగా బిల్డింగ్ను కోల్చడం, దాని మీద డబ్బులు రిలీజ్ చేయటం, తినటం తప్ప అరే అయ్యో రాష్ట్రాన్ని బాగు చేద్దాం, కాపాడదామనే ఆలోచన లేదు. ఆందోళన చెందుతూ ఉన్నారు. తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. కూల్చివేత పనులకు కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అనే విషయం చెప్పాలని అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్కు సంబంధించిన పలు జడ్జిమెంట్లను ఏజీ కోర్టుకు సమర్పించారు. భవనాల కూల్చివేతకు ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అవసరం లేదని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్లో కూల్చివేత కూడా వస్తుందని పిటిషనర్ వాదించారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 2018కి విరుద్ధంగా కూల్చివేత పనులు జరుగుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఒక ప్రాజెక్టు పనులకు లీగల్ రిజర్వ్మెంట్స్ అవసరం గానీ కూల్చివేతకు అక్కర్లేదని ప్రభుత్వం చెప్పింది. ఎన్విరాన్మెంట్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా అనుమతులపై తుది నిర్ణయం చెప్పాకే
తాము తుది తీర్పిస్తామని హైకోర్టు చెప్పింది. అయితే కూల్చివేతకు అనుమతి అక్కర్లేదని, జీహెచ్ఎంసీ, లోకల్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు సరిపోతాయని కోర్టుకు తెలిపారు ఏజీ. తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. కూల్చివేతపై పూర్తి వివరాలు తెలపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది ట్రైబ్యునల్. నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికీ ఈ అంశం హైకోర్టులో ఉండగా కూల్చివేతలపై స్టే కొనసాగుతుంది. మేడ్చల్ జిల్లా బోడుపల్లికి చెందిన 8 మంది టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. పురేందర్ రెడ్డిపై దాడి చేసిన కేసులో కార్పొరేటర్ భర్త శ్రీధర్ గౌడ్ సహా 8 మందిపై కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ తన భర్తపై దాడి చేశాడని బాధితురాలు 3 రోజుల క్రితం రాష్ట్ర మానవరుల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ద్వారకానగర్లో తాము 6 ఏళ్ల క్రితం ఇల్లు కొన్నామని, అందులో వాటా ఉందని కార్పొరేటర్ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపింది. ప్రశ్నించినందుకు తన భర్తపై అనుచరులతో కలిసి కార్పొరేటర్ దాడికి పాల్పడ్డారని కమిషన్కు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి జిల్లా మణుగూరు ఏరియాలో మావోయిస్టుల కోసం 15 రోజుల నుంచి కూంబింగ్ జరుగుతుంది. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మణుగూరులో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ను హైదరాబాద్ తరలించారు. నిన్న కూంబింగ్ సందర్భంగా మరో కానిస్టేబుల్ పాము కాటుకు గురయ్యారు. ఇంకో కానిస్టేబుల్ను హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుమరం భీం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా మావోయిస్టుల కోసం అడవుల్ని జల్లెడపడుతున్నారు పోలీసులు. మన్యం గూడాల్లోకి వాళ్ళు గాలింపులు చేపడుతున్నారు. దీంతో బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు గిరిజనులు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయి. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా విశాఖ నగరమే పరిపాలనా రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామని తెలిపారు. రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడ కోర్టులో కేసులు వేస్తారు. ఇక్కడ ఈ యొక్క సిటీ ఇది ఒక డేంజరస్ సిటీ, ఇక్కడ అపాయాలు ఎక్కువ జరుగుతున్నాయని ఒక ప్రచారం చేస్తారు. ఈ రకంగా ఎన్ని కుతంత్రాలు కుట్రలు పన్నాలను అదన్నీ కూడా పన్ని ఇక్కడికి రాకుండా చేసేటటువంటి ఈ యొక్క పరిస్థితిని ఇక విశాఖ ప్రజలందరూ కూడా, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సమిష్టిగా ఎదుర్కొన్నప్పుడే ఈ యొక్క మనం సాధించుకోగలుగుతాం. మీ యొక్క సహకారాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. చెన్నైలో పట్టుబడిన డబ్బుపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తరలించింది మంత్రి బాలినేని డబ్బేనని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. బాలినేని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బోండా ఉమా వ్యాఖ్యలపై మంత్రి బాలినేని మండిపడ్డారు. డబ్బు తనదేనని నిరూపిస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. నిరూపించలేకపోతే బోండా ఉమా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దొరికిన నిందితుల్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడ ఇది మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పంపించినటువంటి డబ్బు. ఇది ప్రతిరోజు కూడా తమిళనాడు రిజిస్ట్రేషన్లో ఉన్న ఈ కారు ద్వారా తీసుకెళ్తున్నాము. అలాగే ఇంకొక వ్యాన్లో పెద్ద ఎత్తున నగదు కూడా ముందెళ్ళింది. దాంట్లో మంత్రి గారి కుమారుడు ఇంకా వేరే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని మేనేజ్ చేసి గుప్పెట్లో పెట్టుకున్నాం. ఈ రాష్ట్రంలో పోలీసులంతా మా చేతుల్లో ఉన్నారు, మేము ఏం చెప్తే చేస్తారు కాబట్టి పక్క రాష్ట్రంలో కూడా జరుగుద్ది అనుకుంటే కొన్నిసార్లు మేనేజ్ చేయొచ్చు వ్యవస్థల్ని. ఎక్కడో మీ టైం బాగున్నప్పుడు ఇలాంటివి దొరుకుతారు. దీనికి ఏ సమాధానం చెప్తారు? ఈ డబ్బులు మంత్రి గారు కాబట్టి భద్రప్ చేయాలని చెప్పి మాట్లాడు. నేనంటా ఉన్నా ఇదే బోండా ఉమాని, ఓకే నువ్వు భద్రప్ దాకా పని లేదు. అది ఇదిగో ఈ ఒక మాట కూడా అన్నాడు, చెన్నై పోలీసులు కాబట్టి పట్టుకున్నారు, ఇక్కడైతే పట్టుకునేవాడు కాదు, చెన్నైలో పట్టుకున్నారని మాట్లాడాడు. మరి చెన్నై పోలీసులు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయలేరు కాబట్టి నువ్వేమైనా చేసుకో, ఇన్ఫ్లుయెన్స్ చేసుకో, ఏమైనా చేసుకో. ఆ డబ్బులు నాదని రుజువు చేస్తే నువ్వు చెప్పినట్టుగా బత్రఫ్ కాదు, నేను వెంటనే ఇమ్మీడియట్గా మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి, ఒక మంత్రి పదవికి కాదు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా ఇస్తా.
రాజకీయాలు నువ్వు విరమిస్తా అది కనుక నిరూపిస్తే, లేకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు నిరూపించలేకపోతే అది నా డబ్బులు కాదని తెలిస్తే నువ్వు చెంపలేసుకొని నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు. ప్రధాన ప్రతిపక్షాన్ని అణచివేసే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఏడాది కాలంగా పనిచేస్తుందని ఫిర్యాదులు ప్రస్తావించారు. ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు రాష్ట్రపతి కోవింద్ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కూడా జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కంప్లైంట్ చేశారు. పక్ష నిర్ణయాలు తీసుకొని అది ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి విధంగా ప్రజా వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తూ, అది ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఏవైనా అధికారులు కానివ్వండి, వీటన్నిటిని కూడా దుర్వినియోగం చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అణిచివేయాలి. అలాగే ప్రజల్ని కూడా భయభ్రాంతులకి గురి చేసి ఏ ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేశారు. అందులోనే ఒకటి మనం తీసుకుంటే, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారిని ఫాల్స్ కేసు ఒకటి తయారు చేసి అర్ధరాత్రి కేసు తయారు చేసి వెంటనే ఆయన సర్జరీ చేసుకొని ఆయన హెల్త్ కూడా సరిగ్గా లేనప్పటికీ ఆయన ఇంటికి 100 మంది 1000 మంది పోలీసులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేశారు. There are so many things that the state and citizens of the state are facing with respect to human rights, constitutional rights, democratic rights. So we gave him a comprehensive report detailing all of these things, focusing on some of the things like the destruction of democratic institutions, whether it's the Election Commission, the High Court, and the comments that the state government has been making on the గ్రామ స్థాయిలో జరిగే ఉపాధి హామీ పనుల్లోనూ వైఎస్ఆర్సీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ మండిపడింది. ఇదే విషయమై కేంద్ర మంత్రి తోమర్ను కలిసి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. నరేగాపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వివరాలు తెలియజేశారు. పనులు చేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కష్టపడి గ్రామానికి ఏదో మంచి చేద్దామని నరేగా వర్కులు చేసుకుంటే వాళ్ళ మీద కూడా పగబెట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కడుపు కూడా కొట్టే ప్రయత్నం చేయడం, దీనికంటే అన్యాయం ఈ దేశంలో ఎక్కడ కూడా ఉండదు. పోనీ ఒక సంవత్సరమా, ఈరోజు సంవత్సరం 2 నెలలు అవుతుంది, ఎంతవరకు కూడా పేమెంట్స్ రిలీజ్ చేయలేదు. అయితే ఒక రకంగా చట్టపరంగా మనం ఫైట్ చేస్తున్నప్పటికీ దానికి మరొక అడ్డంకి పెట్టినట్టు విజిలెన్స్ కింద ఆ 2019 జూన్ ముందు నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి దానికి ఆ రకంగా కూడా అడ్డం పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు. అంతే నీచమైనటువంటి రాజకీయానికి ఆ ₹1,00,000 ఆ పేదవాడి తాలూకా జేబులో. మాజీ మంత్రి గంటా అనుచరులు భూ అక్రమాలకు పాల్పడ్డారని, త్వరలోనే గంటా అరెస్టు కాక తప్పదన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. మొన్న అచ్చెన్నాయుడు, నిన్న కొల్లు, రేపు గంటా అరెస్టు తప్పదన్నారు. చంద్రబాబు హయాంలో అన్ని కుంభకోణాలే జరిగాయని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిపై విచారణ జరిపిస్తున్నామని అన్నారు. 400 కోట్ల రూపాయల విలువైన భూములను తమ ప్రభుత్వం కాపాడిందన్నారు అవంతి. రోజుకొక కుట్ర, రోజుకొక కుతంత్రం, విశాఖ బ్రాండ్ మీద దెబ్బతినే విధంగా ఒకసారేమో ఫ్యాక్టరీలు యాక్సిడెంట్స్ అవుతాయంటారు, ఒకసారేమో తుఫాన్ అంటారు, ఒకసారేమో భూములు ఆక్యుపై చేస్తున్నారంటారు. దేనికి ఛాలెంజ్ ఇస్తున్నా దేనికి కూడా వాళ్ళు రారు. మరి ఇక్కడ మీకు తెలుసు, గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 5 సంవత్సరాల్లో ఆయన ఏ ఊరు తిరగలేదు, కానీ ప్రతి ఊళ్ళో కూడా ప్రతి వార్డులో కూడా ఆయన అనుచరులు కానీ ఆయన మనుషులు కానీ మరి ఎన్ని రకాల భూదోపిడీలు పాల్పడ్డారో, ఎన్ని అక్రమాలు పాల్పడ్డారో మీ అందరూ తెలుసు. తెలిసే ఇక్కడ అయితే పోటీ చేస్తే ఓడిపోతారనే మళ్ళీ నియోజకవర్గం మారి వెళ్ళిపోయాడు. నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మీ మనుషులు మీరు ఎవరైతే నమ్మే మంత్రి పదవులు ఇచ్చారో వాళ్ళు ఒకళ్ళలో అరెస్ట్ వెళ్ళిపోతున్నారు. మొన్న అచ్చెన్నాయుడు, నిన్న కొల్లు రవీంద్ర, రేపు గంటా శ్రీనివాసరావు కావచ్చు, ఇల్లు ఇంకోళ్ళు కావచ్చు. అంటే చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గ పరిపాలన ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు దేన్ని
తనపై జరిగిన హత్యాయత్నం కేసులో భూమా అఖిలప్రియను వెంటనే అరెస్టు చేయాలని కడప జిల్లా ఎస్పీని కోరినట్లు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. అఖిలప్రియను అరెస్టు చేయకపోవడం వెనుక ఏమైనా మతలబు జరుగుతోందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రొసీజర్ ప్రకారమే కేసు ముందుకు నడుస్తుందని ఎస్పీ తెలిపారన్నారు. ఈ కేసులో A1 నుంచి A6 వరకు అందరినీ అరెస్ట్ చేయాల్సిన పోలీసులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తనకు హత్య చేసేందుకు భూమా కుటుంబం సుపారీ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. తనపై మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఏవీ సుబ్బారెడ్డి. భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయాలనే ఒక డిమాండ్తో నేను ఎస్పీ గారిని కలిసడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదనే ఉద్దేశంతో మీడియా ద్వారా అయినా చెప్తే అసలు విషయాలు వాస్తవాలు బయటకు వస్తాయనే ఒక ఉద్దేశంతో నేను గతంలో కూడా మీడియా ముందర భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే దాని మీదనే ఎస్పీ గారిని కలిసడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం ఏమంటే ప్రొసీజర్ ప్రకారం పోతున్నాము, తప్పకుండా మేము ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది, దాంట్లో మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దని చెప్పడం జరిగింది. ఆయన ఉద్దేశంతో ఫస్ట్ A1 అరెస్ట్ చేశాము, తర్వాత ఆయన కన్ఫెక్షన్ మీద A2 అరెస్ట్ చేశాము, తర్వాత A3 అరెస్ట్ చేశాము, తర్వాత వాళ్ళ PAని అరెస్ట్ చేశాము, తర్వాత భార్గవ్ను అరెస్ట్ చేసిన తర్వాత అఖిలప్రియను కూడా ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. తిరుమలలో 15 మంది అర్చకులకు కరోనా సోకినా ఇంకా అధికారులు దర్శనాన్ని కొనసాగిస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ కు ఫిర్యాదు చేశారు టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. పరిస్థితి ఇలానే కొనసాగితే భారీ ఉపద్రవం తప్పదన్నారు. టీటీడీ ఈవోతో పాటు ఏఈఓలు సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ టీడీపీ చంద్రబాబు నాయుడు విధానాలను ఫాలో అవుతున్నారని విమర్శించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు రమణ దీక్షితులు. తిరుమలకు సంబంధించి సలహాలు ఇవ్వాలనుకుంటే రమణ దీక్షితులు పాలక మండలి దృష్టికి తేవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సూచించారు. బహిరంగ విమర్శలు చేయడం సరికాదన్నారు ఆయన. రమణ దీక్షితులతో చర్చించమని అధికారులను ఆదేశిస్తానని చెప్పారు వైవి సుబ్బారెడ్డి. శ్రీవారి ఆలయంలో దర్శనాల కంటే పూజా కైంకర్యాలు నిర్వహించడానికి ప్రాధాన్యతా క్రమంపై అర్చకులతో చర్చించినట్లు తెలిపారు. వసతి భోజన సౌకర్యం అర్చకులు కోరారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించాలన్నారు. శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభించిన తర్వాత 140 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా వచ్చిందన్న వైవి సుబ్బారెడ్డి 70 మంది కోలుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్లో ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. ట్రేడింగ్లో పెట్టుబడులంటూ వ్యాపారవేత్త ఉమాకాంత్ దగ్గర నుంచి ఓ ముఠా భారీ నగదును కొట్టేసింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా చైనాకు చెందిన మైక్, హాంకాంగ్కు చెందిన మైనా పరారీలో ఉన్నారు. ఈ ముఠా టెండర్ అప్లికేషన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. వీచాట్ ద్వారా పరిచయాలు చేసుకుంటున్న ముఠా తక్కువ పెట్టుబడితో ఫారెక్స్ ట్రేడింగ్లో భారీగా డబ్బులు సంపాదించొచ్చంటూ వల విసురుతోంది. ఇలాంటి మాయమాటలతోనే హైదరాబాద్ చెందిన వ్యక్తికి 15 లక్షలకు పైగా టోకరా వేసింది ఈ ముఠా. ఈ ముఠాకు బ్యాంక్ ఖాతాలను సమకూర్చిన రాజేష్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. మంచి మంచి లాభాలు వస్తాయి కాబట్టి మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఆమె మాటలు ఈయన నమ్మేసి మైక్తో కాంటాక్ట్ చేసి వాట్సాప్ మన వీచాట్ అనే అప్లికేషన్ ద్వారా కాంటాక్ట్ చేసి ఆయన చెప్పిన విధంగా మైక్ చెప్పిన విధంగా ఈయన ఒక అకౌంట్లోకి ఇర్ఫాన్ అనే వ్యక్తి అకౌంట్లోకి డబ్బులు వేయటం జరిగింది. ఒక 17.5 లక్షలు వేయటం జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత దీనికి ఎటువంటి ప్రాఫిట్స్ రావడం కానీ ఎటువంటి జరగలేదు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఎంబడి అతను వాళ్ళతో కాంటాక్ట్ చేయడం జరిగింది, మైనాతోటి ప్లస్ అలాగే మైక్ తోటి కాంటాక్ట్ చేసి నాకు ఇంకా ప్రాఫిట్స్ రాలేదు, ఏమీ జరగడం లేదు ట్రాన్సాక్షన్స్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇతన్ని చిన్నగా అవాయిడ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి వాళ్ళు ఇతనితో మాట్లాడడం మానేశారు. ఈ లోపల ఇతను వేసిన డబ్బులు ఏవైతే అకౌంట్లో వేసిన డబ్బులు ఉన్నాయో 17.5 లక్షలు దాంట్లోంచి వివిధ అకౌంట్స్లో వెళ్ళి జుంబా డాన్స్ పేరిట కొత్త తరహా మోసం హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఫిట్నెస్ కోసం జుంబా డాన్స్ నేర్చుకునేందుకు వస్తున్న మహిళల్ని టార్గెట్ చేస్తున్న కేటుగాడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. జుంబా డాన్స్ పట్ల మహిళల ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు డాన్స్ క్లాసులు ప్రారంభించాడు చిరంజీవి అనే ఫేక్ డాన్సర్.
డాన్స్ నేర్చుకోవడానికి వస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంతేకాదు కస్టమర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. చిరంజీవి తీరుతో చిర్రెత్తుకొచ్చిన మహిళలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిర్వాహకుని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. కొంతమంది జిమ్కి వెళ్ళడము, జుంబా ఇన్స్ట్రక్టర్స్, జిమ్ ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళతో కూడా వాళ్ళు దగ్గరగా ఉండి అవి అన్నీ మనతో చేయించుతూ ఉంటారు. ఈ ఎక్సర్సైజెస్ అవి డాన్స్ మూవ్స్ అవి చేయించడం వల్ల ఒక రకమైన సాన్నిహిత్యం ఏర్పడి వాళ్ళతో కూడా ఒక ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అది లవ్ లాగా మారి, సో ఈ క్రమంలో అమ్మాయి లవ్లో పడ్డాను అని అనుకుంటుంది, అతను లవ్ చేస్తున్నాడు అనుకుంటుంది. కానీ యాక్చువల్లీ ఆ జిమ్ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసి ఆ అమ్మాయితో క్లోజ్నెస్ బిల్డప్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్లోజ్నెస్ వల్ల అతను ఈ అమ్మాయిని మళ్ళీ ఫైనాన్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేయడము, లేకపోతే తన జిమ్లో పెట్టుబడి పెట్టమనడము, ఆ జిమ్కి పార్ట్నర్షిప్ ఇస్తాను అనడము, ఇట్లాగా మోసపోయిన మహిళలు కొంతమంది మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకే జిమ్ ఇన్స్ట్రక్టరు ఒక 10 మంది మహిళల్ని ఈ రకంగా మోసం చేసి వాళ్ళతోని డబ్బులు తన జిమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయించుకున్నాడు. అది కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో ఇతను జల్సాలు చేయడం కూడా జరిగింది. సో ఇదంతా ఒకరికొకళ్ళు మాట్లాడుకున్నాక వాళ్ళు రియలైజ్ అయ్యి మా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము దాని మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. సో దయచేసి ఎవరైనా కానీ మీకు ఎప్పుడైతే మనీ మ్యాటర్స్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తారో అది రియల్ రిలేషన్షిప్ కాదు, అది రియల్ ఫ్రెండ్షిప్ కాదు అని కూడా మీరు రియలైజ్ అవ్వాలి. మీ రైట్స్ గురించి మీరు ఎప్పుడు కూడాను అలర్ట్గా ఉండాలి. మీతో మాట్లాడే వ్యక్తి అతను ఏ సబ్జెక్ట్లో ఏ రకంగా మాట్లాడుతున్నాడు అన్నది కూడా గమనించుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది. తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న విధంగా పోలీసు దగ్గరికి రావడము, తర్వాత అదంతా మెంటల్ స్ట్రెస్, అంతా మెంటల్ ట్రామాలోకి పోవాల్సిన అవసరం లేకుండా బిగినింగ్లోనే మీరు ఇటువంటి వ్యక్తుల నుండి మీరు వీళ్ళ బిహేవియర్ గమనించి మీరు వీళ్ళని ముందే దూరంగా పెడితే అది మీకు ఫ్యూచర్లో జరిగే మోసంకి కానీ దానివల్ల జరిగే మీకు మెంటల్ ట్రామాకి కానీ మీరు దూరంగా ఉండిన వాళ్ళు అవుతారు. బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నగరానికి చెందిన కోనేరు అర్జున్ అనే వ్యక్తి ఇందులో కీలక పాత్రధారి అని పోలీసులు తేల్చారు. ఈ కేసులో సూడాన్కు చెందిన రసూల్, టాంజానియాకు చెందిన యోనాలను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి బెజవాడలో విదేశీయులు అరెస్ట్ కావడం ఇది రెండోసారి. కొనుగోలు చేసిన డ్రగ్స్ను కాలేజీ విద్యార్థులకు కోనేరు శ్రీధర్ అమ్ముతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇతగాడు పెనమలూరు సమీపంలోని ఓ కాలేజీలో బీటెక్ చదివాడు. అయితే విద్యార్థులతో ఉన్న పరిచయాలతో గుట్టుగా డ్రగ్స్ దందాను సాగిస్తున్నాడు అర్జున్. అతడి నుంచి కీలక సమాచారం రాబడుతున్న పోలీసులు డ్రగ్స్ కొనుగోలు చేసిన విద్యార్థులను కూడా ఎంక్వైరీ చేయాలని భావిస్తున్నారు. అలాగే పట్టుబడ్డ 2 విదేశీయుల పాస్పోర్ట్లను కూడా సీజ్ చేయాలన్నారు. అమెరికాలోని న్యూయార్క్లో బంగ్లాదేశ్ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. రవాణా, ఫుడ్ డెలివరీ సేవలందించే సంస్థ సహ వ్యవస్థాపకుడు ఫాహిమ్ సలేను తన విలాసవంతమైన ఫ్లాట్లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన సోదరి అక్కడికి వచ్చేసరికి ఫాహిమ్ మృతదేహాన్ని దుండగులు ముక్కలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరు చూసి షాక్ అయ్యారు. హత్యలు చేయడంలో ఆరితేరిన హంతకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫాహిమ్ సోదరి అక్కడికి వచ్చే వరకు హంతకుడు ఫ్లాట్లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమె రాకతో అలికిడి రావడంతో నిందితులు పారిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించగా ఒక వ్యక్తి ఫాహిమ్ వెనుకనే వచ్చినట్లు గుర్తించారు. రెండు రోజుల పాటు భారత్ చైనా సరిహద్దుల్లో పర్యటించనున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన ప్రాంతాల్లో రాజ్నాథ్ పర్యటిస్తారు. ఫార్వర్డ్ ఏరియాలో మిలిటరీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే కుదిరిన అవగాహన మేరకు చైనా తన బలగాలను వెనక్కి తీసుకుంది. ఆరోగ్య సేతు యాప్ మరో ఘనత సాధించింది.
ఏప్రిల్లో 80 మిలియన్లుగా ఉన్న డౌన్లోడ్ల సంఖ్య జూలై నాటికి 127.6 మిలియన్లకు చేరుకుంది. ఇంతో ఇది ప్రపంచంలోనే అధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్గా నిలిచింది. అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే అసోంలో చాలా జిల్లాలు ముంపు బారిన పడ్డాయి. వరదల దాటికి ఇప్పటి వరకు 66 మంది మృతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అస్సాం సీఎం సోనోవాల్ పర్యటించారు. కజిరంగా నేషనల్ పార్క్తో పలు ప్రాంతాలను సందర్శించారు. ఆయన వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు అస్సాం సీఎం. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ను తిరిగి సొంత గూటికి చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీ, పలువురు పార్టీ సీనియర్లు పైలట్ను బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయాయి. చివరి ప్రయత్నంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అధిష్టానం రంగంలోకి దింపింది. అసమ్మతి కారణంగా పార్టీకి దూరమైన సచిన్ను వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను ప్రియాంకకు అప్పగించారు సోనియా. దీంతో రంగంలోకి దిగిన ఆమె కాంగ్రెస్ సీనియర్లు, వ్యూహరచనలో దిట్టగా పేరున్న అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్తో మంతనాలు ప్రారంభించారు. పైలట్తో మాట్లాడి ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలను సైతం వెనక్కి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సచిన్కు కాంగ్రెస్ పార్టీ ఎన్నిటికీ ద్రోహం చేయదని, ఇప్పటికీ ఆయన కోసం పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీంతో పైలట్ను వదులుకునేందుకు హస్తనేతలు సిద్ధంగా లేనట్లుగా కనపడుతోంది. తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మార్చాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టుకు తెలియజేసింది. జయలలిత ఇంటిలోని అత్యధిక భాగాన్ని స్మారక చిహ్నంగా కాకుండా సీఎం అధికారిక నివాసంగా మార్చాలని యోచిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పోయస్ గార్డెన్ కస్తూరి ఎస్టేట్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషనర్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసింది. పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను న్యాయవాది ద్వారా రెండోసారి కలిసేందుకు అనుమతి లభించినట్టు తెలుస్తోంది. ఐసీజీ ఆదేశాల ప్రకారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. అందుకు జాదవ్ నిరాకరిస్తున్నారని పాక్ కథలు చెప్పింది. తొలుత పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ప్రక్రియను కొనసాగించేందుకు మొగ్గు చూపిస్తున్నారని పాక్ విదేశాంగ మంత్రి మీడియాకు చెప్పారు. అయితే భారత్ ఇందుకు అంగీకరించలేదు. జాదవ్ను కలిసేందుకు బేషరతుగా అనుమతి ఇవ్వాలని అడిగింది. తాజాగా రెండోసారి న్యాయవాది ద్వారా కలిసేందుకు దౌత్యవేత్తలకు అనుమతి దొరికినట్లు సమాచారం. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణంపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబోర్తి కేంద్రాన్ని కోరారు. సుశాంత్ మృతిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని ట్విట్టర్ ద్వారా ఆవిడ కోరారు.